హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రియల్మీ వాచ్ రివ్యూ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వాచ్ని నేను అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. టాపిక్లోనికి వెళ్తే ఈ వాచ్ నేను 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ముందుగా ఈ వాచ్ స్క్రీన్ పైనుంచి కిందికి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్ రావాలంటే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న రియల్మీ లింక్ అప్లికేషన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ను సెలెక్ట్ చేస్తే నోటిఫికేషన్ను సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. SMS, జీమెయిల్, ఫేస్బుక్, వాట్సాప్. ఇక్కడ ఉన్న మోర్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. దీంట్లో మనకు నచ్చినది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నట్లయితే దీనికి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన వాచ్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే రైట్ సైడ్ నుంచి స్వైప్ చేసినట్లయితే వెదర్ రిపోర్ట్ వస్తుంది. అలాగే లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి డు నాట్ డిస్టర్బ్, హ్యాండ్ సింబల్, బ్రైట్నెస్, బ్యాటరీ సింబల్. డు నాట్ డిస్టర్బ్ని మనం సెలెక్ట్ చేస్తే ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ అలర్ట్స్ కానీ ఏమి కూడా రావు. హ్యాండ్ సింబల్ను సెలెక్ట్ చేస్తే స్క్రీన్ మీద మనం డబుల్ ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ ఆన్ అవుతుంది. ఇంకా మన వాచ్ అనేది మనం కదిలిచ్చినప్పుడు కూడా స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఇంకా బ్రైట్నెస్ అనేది 3 స్టెప్స్ ఉంటాయి. బ్యాటరీ సింబల్ని సెలెక్ట్ చేసినట్లయితే బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది. బ్యాటరీ సేవింగ్ మోడ్లో నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే సెలెక్ట్ బటన్ ఒక 5 secondsని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే నార్మల్ మోడ్లోకి యాక్టివేట్ అవుతుంది. డిస్ప్లే కింద నుంచి పైకి స్వైప్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వర్కౌట్లో అవుట్డోర్ రన్, వాక్, ఇండోర్ రన్, అవుట్డోర్ సైకిల్, ఏరోబిక్ కెపాసిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఇండోర్ సైకిల్, ఎలివేటికల్, యోగా, క్రికెట్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వర్కౌట్లో ఉంది. తర్వాత SpO2ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మెజర్మెంట్ చేస్తుంది. అంటే నా రక్తంలో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందో ఈ విధంగా చూపిస్తుంది. 98% ఉందని చూపించింది. తర్వాత హార్ట్ రేట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా హార్ట్ బీట్ ఎంత ఉందో మెజర్మెంట్ చేసి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత యాక్టివిటీ రికార్డ్స్ అయితే ఏమీ రికార్డ్ అవ్వలేదు నాకు. తర్వాత స్లీప్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే మనం ఎంతసేపు నిద్రపోయాం అనేది చూపిస్తుంది. నేనైతే 6 hours 39 minutes అనేది నిద్రపోయాను. ఇక్కడ చూస్తే వైలెట్ కలర్లో ఉన్నది లైట్ స్లీపింగ్, ఇది బ్లూ కలర్లో ఉన్నది డీప్ స్లీపింగ్, ఆరెంజ్ కలర్లో ఉన్నది REM స్లీప్, ఎల్లో కలర్ ఉన్నది ఎవేక్ స్లీప్. మనం ఇన్ని రకాలుగా నిద్రపోయినట్లుగా మనకి రికార్డ్ అయితే చూపిస్తుంది. తర్వాత మ్యూజిక్ అంటే మన ఫోన్లో ప్లే అవుతున్న మ్యూజిక్ని మన వాచ్లో నుంచే ఆపరేట్ చేయొచ్చు. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ను ఎనేబుల్ చేసుకోవాలి. వాచ్లో కూడా ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మొబైల్లో మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మనం స్టాప్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఫోన్లో ఉన్న సౌండ్ను కూడా వాల్యూమ్ని మనం వాచ్లో నుంచే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఫోన్లో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ని కూడా మన వాచ్లో నుంచే ఆపరేట్ చేయొచ్చు. తర్వాత మొబైల్లో ఉన్న కెమెరాను కూడా వాచ్లో నుంచే ఆపరేట్ చేయొచ్చు. ముందుగా అయితే అప్లికేషన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేసి కెమెరా కంట్రోల్ను ఓపెన్ చేస్తే ఇక్కడ కెమెరా కంట్రోల్ ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మన ఫోన్లో కూడా కెమెరా అనే ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. వాచ్లో ఉన్న ట్యాప్ టు టేక్ అనే ఆప్షన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఫోన్లో ఉన్న కెమెరా అనేది క్యాప్చర్ అవుతుంది, ఫోటోని తీస్తుంది అనమాట. తర్వాత ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ మనం ఉపయోగించుకునేటప్పుడు మన ఫోన్ అనేది ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు మన ఫోన్ కనిపించకపోతే ఇక్కడ ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్లయితే మన ఫోన్లో అయితే రింగ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని బట్టి మన ఫోన్ ఎక్కడుందనేది మనం కనిపెట్టవచ్చు. ఈ మెడిటేషన్ ఆప్షన్ అనేది మనం ఎంతసేపు మెడిటేషన్ చేస్తున్నామో ఏంటనేది మనం ఇక్కడ మన టైంని సెట్ చేసుకున్నట్లయితే ఆ టైం ప్రకారం మెడిటేషన్ టైం అనేది మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. తర్వాత అలారం,
స్టాప్ వాచ్, వెదర్, ఈ 3 అనేవి మనకు తెలిసిన విషయాలే. తర్వాత చూస్తే సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి: కస్టమ్, జనరల్, సిస్టమ్, అబౌట్. ఈ 4 ఆప్షన్స్లో వాచ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. బ్రైట్నెస్ కానీ, రీసెట్ కానీ, పవర్ ఆఫ్ కానీ, రీస్టార్ట్ కానీ, ఫోన్ ఇన్ఫర్మేషన్ కానీ, సాఫ్ట్వేర్ వర్షన్ కానీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఈ వాచ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఈ 4 ఆప్షన్స్లో ఉంటాయి. అలాగే మన స్క్రీన్లో కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ పిక్చర్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫేస్ గ్యాలరీ అని ఉంటుంది. ఈ ఫేస్ గ్యాలరీని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పైన ఆన్లైన్ ఫోటో అని ఉంటుంది. ఆన్లైన్లో చూస్తే ఇక్కడ మీకు నేను కొన్ని పిక్స్ చూపిస్తున్నాను. ఈ పిక్స్ అన్నిటిలో కూడా మనకు నచ్చిన పిక్ని మన వాచ్కి వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక పిక్ని సెలెక్ట్ చేసాను చూడండి. కింద ఉన్న సింక్ టు డివైస్ని సెలెక్ట్ చేసినప్పుడు నా వాచ్లోకి అనేది ఈ పిక్చర్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి. పిక్చర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మన వాచ్లో బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, మన ఫొటోస్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్గా ఫోటో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే కింద చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చేంజ్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కెమెరా చూస్ ఫ్రమ్ ఫొటోస్ అని వస్తుంది. ఇక్కడున్న చూస్ ఫ్రమ్ ఫొటోస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నా ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేశాను. చూడండి, నా వాచ్లోకి అయితే ఈ పిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవటం పూర్తయిపోయింది. నా వాచ్లో నా ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం వాచ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వాయిస్ కాల్స్ అంటే మన ఫోన్కి వస్తున్న ప్రతి ఒక్క కాల్ కూడా మన వాచ్కి కూడా కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ అయితే మనం మాట్లాడతా కుదరదు, కానీ సైలెంట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ అయితే మనం చేయొచ్చు. ఫోన్లో ఎలా డిస్ప్లే అవుతుందో వాచ్లో కూడా సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఈరోజు రియల్మీ వాచ్ను నేను 10 డేస్ ఉపయోగించి దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా నేను మీకు వివరంగా షేర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వాచ్ని అన్బాక్స్ కూడా చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు ఆ వీడియో చూడండి.